చాలా గుడికి ఈరోజు తిన్నాను అయిపోతాను నాకు పదం మా డాడీ రోజు నా ఫోటో పెట్టి వాళ్ళమ్మ చిన్ని మేము వాళ్ళు ఒకేసారి చిన్ని వాళ్ళమ్మ నా ఓని
what history and medical examination report is. So what is meant by history and physical examination report? So these are detailed reports documenting a patient's medical history. సో ఒక పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీని రికార్డ్ చేసేదాన్ని హెచ్ఎన్పి అంటారు. అంటే హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. హెచ్ అంటే హిస్టరీ, పి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ద సెకండ్ రిపోర్ట్ విచ్ వీ హ్యావ్ ఇస్ కన్సల్టేషన్ రిపోర్ట్. అంటే డాక్టర్ దగ్గరికి మనం కన్సల్టేషన్కి వెళ్తాం అనమాట. కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్పెషలిస్ట్ ఇచ్చే ఒపీనియన్ ని ఆర్ స్పెషలిస్ట్ ఇచ్చే అడ్వైజ్ దాన్ని కన్సల్టేషన్ రిపోర్ట్ అంటారు. అంటే ఫస్ట్ మనకి ఆ జనరల్ సర్జన్ మళ్ళీ అంటే గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికనో, న్యూరాలజిస్ట్ దగ్గరికనో, లేకపోతే పీడియాట్రిషియన్ దగ్గరికనో, లేకపోతే జీరియాట్రిషియన్ దగ్గరికనో ఎవరి దగ్గరికి రిఫర్ చేస్తే అతను ఇచ్చే రిపోర్ట్ అనమాట. ఎవరిచ్చే రిపోర్ట్? ఈ జనరల్ సర్జన్ ఇచ్చే రిపోర్ట్ కానీ, ఆ న్యూరాలజిస్ట్ ఇచ్చే రిపోర్ట్ కానీ, ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ చేస్తామో దాన్ని కన్సల్టేషన్ రిపోర్ట్ అంటారు. అండ్ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రైబ్ ఆపరేషన్ చేయకముందు ఎలా ఉండింది హెల్త్, surgery. Just a second, there's slight disturbance. Yeah, not audible now. Is it audible? Please check, man. Am I audible now? Am I audible? Yeah, am I audible now? Please respond. Yeah, good, good. Thank you. So we'll start it once again. Yeah, the first report is history and physical examination report. దీన్ని పేషెంట్ యొక్క హిస్టరీ కానీ పేషెంట్ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ అని కూడా అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కన్సల్టేషన్ రిపోర్ట్. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఇచ్చే డాక్టర్ ఇచ్చే అడ్వైస్ కానీ, లేకపోతే పేషెంట్ కండిషన్ గురించి చెప్పినది కానీ దాన్ని కన్సల్టేషన్ రిపోర్ట్ అని అంటారు. ద థర్డ్ రిపోర్ట్ ఈజ్ ఆపరేటివ్ రిపోర్ట్. అంటే ఒక డాక్టర్ కానీ ఇతనికి ఆపరేషన్ చేయాలి అని సజెస్ట్ చేసినప్పుడు, అడ్వైస్ చేసినప్పుడు, సజెస్ట్ అంటే మనం పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అడ్వైజ్ అంటే పాటించాలి. అడ్వైజ్ కానీ పాటించకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని స్మోకింగ్ ఆపేయండి అని అడ్వైజ్ ఇస్తారు. సో ఆపరేషన్ చేసుకోండి అని అడ్వైజ్ ఇచ్చిన తర్వాత ప్రీ ఆపరేషన్ అంటే ఆపరేషన్ కి ముందు అండ్ పోస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే ఆపరేటివ్ రిపోర్ట్. సో ఈ ఆపరేటివ్ రిపోర్ట్ లో రెండు ఉంటాయి. పేషెంట్ కండిషన్ ఆపరేషన్ ముందు ఎలా ఉంది, పేషెంట్ ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది అని ఇస్తారనమాట. పేషెంట్ ని హాస్పిటల్ నుంచి పంపించి రికవర్ అయిన తర్వాత ఇచ్చే రిపోర్టే డిశ్చార్జ్ సమ్మరీ. ప్రతి ఒక్క హాస్పిటల్లో డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు. అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి మందులు ఇచ్చాడు, ఎలాంటి ట్రీట్మెంట్ చేసాము, ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి మందులు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఇన్ డీటెయిల్డ్ ఇచ్చే రిపోర్టే ఇది డిశ్చార్జ్ సమ్మరీ అనమాట. సో డిశ్చార్జ్ సమ్మరీలో పేషెంట్ అడ్మిషన్ గురించి ఉంటుంది, పేషెంట్ చేసిన డయాగ్నోసిస్ గురించి ఉంటుంది, ట్రీట్మెంట్ గురించి ఉంటుంది, అండ్ ఇప్పుడున్న కండిషన్ గురించి ఉంటుంది, అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలనేది కూడా క్లియర్ గా ఉంటుంది అనమాట. దాన్ని డిశ్చార్జ్ సమ్మరీ అంటారు.
ప్రోగ్రెస్ నోట్స్. సో ప్రోగ్రెస్ నోట్స్ అంటే, సో ఇప్పుడు మనకి పేషెంట్ చేరిన తర్వాత అతను ఎలాంటి డెవలప్మెంట్ చూపించాడు, అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అయ్యాడా లేదా అన్నాడు. ఇప్పుడు అతని కండిషన్ స్టేబుల్. మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు. అంటే ఎలాగ ఇంప్రూవ్ అవుతున్నాడు, అంటే డెవలప్ అవుతున్నాడా, పడిపోతున్నాడా, అంటే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్తారు కదా, దాన్ని ప్రోగ్రెస్ నోట్స్ అంటారు. నెక్స్ట్ రేడియాలజీ రిపోర్ట్స్. రేడియాలజీ రిపోర్ట్స్ అంటే, సో మనకి రేడియాలజీ అనగానే ఏం గుర్తు రావాలి, ఎక్స్రేస్ కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. సో పాథాలజీ అనగానే ల్యాబ్ టెస్ట్లు అన్ని గుర్తు రావాలి. సో ఈ ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్, అల్ట్రాసౌండ్ ఇవన్నీ తీసిన తర్వాత ఆ రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక ఆడియో ఫైల్ ని డిక్టేట్ చేస్తారు. దాన్ని రేడియాలజీ రిపోర్ట్ అంటారు. అంటే నేను పేషెంట్ కి పలానా టెస్టులు చేశాను, పలానా విధంగా పేషెంట్ హెల్త్ కండిషన్ ఉంది, సో అందుకని నేను ఈ రిపోర్ట్స్ అన్ని డాక్టర్ కి సబ్మిట్ చేస్తున్నానని రేడియాలజిస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తాడు. దాన్ని ప్రతి రిపోర్ట్ లోను ఫస్ట్ పేషెంట్ ఫోన్ నెంబర్ కూడా ఉంటది కొన్నిసార్లు. నెక్స్ట్ వన్ ఈజ్ పాథాలజీ రిపోర్ట్. ఇందాకే నేను మీకు డిస్కస్ చేసిన పాథాలజీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ల్యాబ్ టెస్ట్ గుర్తు రావాలి. యూరిన్ టెస్ట్ అని, బ్లడ్ టెస్ట్ అని, మోషన్ టెస్ట్ అని, సో బయాప్సీ అని, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని వస్తాయి. సో ఈ రిపోర్ట్స్ అన్ని చేసిన తర్వాత టిష్యూస్ మీద కానీ, సెల్స్ మీద కానీ, బయాప్సీ కానీ, సో ఇవన్నీ చేసిన తర్వాత ఇచ్చే రిపోర్టే పాథాలజీ రిపోర్ట్. ఈ పాథాలజీ రిపోర్ట్ ని కూడా ఆ పాథాలజిస్ట్ ఏం చేస్తారంటే ఆడియో ఫైల్ ని మొత్తం సేవ్ చేసి పంపిస్తారనమాట. సో ఇది సో ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్ అని, లేకపోతే పాయిజన్ కన్స్యూమ్ చేసినప్పుడు కానీ, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కానీ, సునామీస్ వచ్చినప్పుడు కానీ, నేచురల్ డిసాస్టర్స్ జరిగినప్పుడు కానీ, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ కండిషన్ అనేది అరైజ్ అవుతుంది. అలాంటప్పుడు పేషెంట్ ని మనం ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసినప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ లో ఇచ్చే ట్రీట్మెంట్ ఈ ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్ అనమాట. అంటే ఎమర్జెన్సీ వార్డ్ అడ్మిట్ చేసినప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, పేషెంట్ కి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలా రెస్పాండ్ అయ్యాడు, రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు పేషెంట్ కండిషన్ స్టేబుల్ గా ఉందా, డిటీరియరేట్ అయిందా, పంపించేటప్పుడు ఇచ్చే రిపోర్టే ఎమర్జెన్సీ. అతనికి మనం అతను ఎలాంటి పరిస్థితుల వల్ల చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే పాయిజన్ తీసుకున్నాడా, లేకపోతే అతను ఎవరైనా బలవంతంగా మిది మీద నుంచి అలా తోసేసారా, లేకపోతే అతను హ్యాంగ్ చేసుకున్నాడా, సో ఏ రీజన్ వల్ల చనిపోయాడు అతను, అంటే అతనికి ఏమన్నా భయం పెట్టి ఎవరైనా అతను చనిపోయేలాగా చేశారా, సో ఇవన్నీ క్లియర్ కట్ గా ఎలాంటి దీని మీద అంటే కాజ్ ఆఫ్ డెత్ అనేది మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. ఏ రిపోర్ట్ వల్ల, ఆటోప్సీ రిపోర్ట్ వల్ల. నెక్స్ట్ SOAP నోట్స్ అంటారు. అంటే సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, అసెస్మెంట్ అండ్ ప్లాన్. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, అసెస్మెంట్ అండ్ ప్లాన్. సో ఇక్కడ సో వెన్ ఎ పర్సన్ ఇస్ ఇన్ ద అవుట్ పేషెంట్ అంటే ఏంటి, మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఇన్ పేషెంట్ అంటే అడ్మిట్ అయ్యాం. అవుట్ పేషెంట్ లో లేకపోతే మన అంబులెన్స్ లో వచ్చేటప్పుడు తీసుకునే కేర్ ని అసెస్మెంట్ ప్లాన్, ల్యాబ్ రిపోర్ట్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాబ్ రిపోర్ట్స్. అంటే ఇందాక నేను మీకు చెప్పాను పాథాలజీ అంటే ఏంటి, బయాప్సీ రిపోర్ట్లు అన్ని వస్తుంది, టిష్యూ కల్చర్ వస్తుంది, లేకపోతే మనకి సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని వస్తుంది, క్యాన్సరస్ సెల్స్ గ్రోత్ ఉందా అని తెలుస్తుంది. అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ అంటే యూరిన్ టెస్ట్ కానీ, మోషన్ టెస్ట్ కానీ, లేకపోతే ప్లేట్లెట్స్ కౌంట్ కానీ, ఇవన్నీ తెలిసేది ఏ రిపోర్ట్ వల్ల, ల్యాబ్ రిపోర్ట్ వల్ల. డెత్ సమ్మరీస్. డెత్ సమ్మరీస్ అంటే నేను మీకు చెప్పాను ఆటోప్సీ రిపోర్ట్ అంటే రీజన్ ఆఫ్ డెత్ మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏ కారణాల వల్ల తను చనిపోయాడు అనేది ఎలా తెలుస్తుంది, డెత్ సమ్మరీ వల్ల. అంటే మనకి డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నట్టుగానే
డెత్ సమ్మరీ అనేది ఉంటుంది. రిఫరల్ లెటర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ డయాగ్నోస్ చేసిన తర్వాత, అంటే ఒక జనరల్ సర్జన్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి పంపించేటప్పుడు రిఫరల్ లెటర్ ఇస్తాడు. ఎందుకంటే ఇది పలానా ట్రీట్మెంట్ ఇది పలానా డిసీజ్ ఏంటిది, సో నేను ఇలా ఐడెంటిఫై చేశాను, సో ప్లీజ్ టేక్ కేర్ అని అతను ఒక రిఫరెన్స్ ఇస్తాడు అనమాట. దాన్ని రిఫరల్ లెటర్ అంటారు. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ అంటే పేషెంట్ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్ ని, అంటే అతనికి మెంటల్ గా ఎలా ఉంది, అతను స్టేబుల్ గా ఉన్నాడా లేదా, అతనికి ఏమైనా డిమెన్షియా ఉందా, అతనికి ఏమైనా సూసైడల్ టెండెన్సీ ఉందా, అంటే ఆత్మహత్య చేసుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉందా అతనికి, సో ఇలాంటి అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకునేదే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్. రీహాబిలిటేషన్ నోట్స్ అంటే ఒక సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత, అంటే డ్రగ్ అడిక్ట్స్ కి వాళ్ళందరికీ ఏంటంటే రీహాబిలిటేషన్ చేస్తుంటారు, అంటే నార్మల్ కండిషన్ కి తీసుకొని వచ్చేదానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని రీహాబిలిటేషన్ రిపోర్ట్ అంటారు. ప్రీ అనస్థీషియా ఎవాల్యుయేషన్. ప్రీ అంటే ఏంటి, ముందుగా. అంటే సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియాలజిస్ట్ అంటే మొత్తం మంది ఇచ్చే డాక్టర్ ఏం చేస్తారంటే ఆ పేషెంట్ యొక్క కండిషన్ ని నోట్ డౌన్ చేసుకుంటాడు. సో అలా నోట్ డౌన్ చేసుకున్న తర్వాత తయారు చేసే రిపోర్టే ప్రీ అనస్థీషియా ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు అనమాట. పోస్ట్ అనస్థీషియా ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటే సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్ యొక్క అనస్థెటిక్ కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే పోస్ట్ అనస్థీషియా ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు. ప్రీ అంటే ఏంటి, ముందు. పోస్ట్ అంటే ఏంటి, తర్వాత. సో ఎనస్థీషియా రిపోర్ట్ అంటే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, అతని బాడీలో ఏమైనా చేంజెస్ జరిగాయా, అబ్నార్మల్ రియాక్షన్స్ జరిగాయా అని అన్ని తెలుసుకునే రిపోర్ట్ ఇది ఎనస్థీషియా రిపోర్ట్. నెక్స్ట్ టెలిహెల్త్ ఆర్ టెలిమెడిసిన్ కన్సల్టేషన్. అంటే కొన్నిసార్లు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని, ఎస్పెషల్లీ మనం కరోనా టైంలో కూడా చూస్తుంటాం. కరోనా టైంలో కూడా మనం డాక్టర్స్ ని కన్సల్ట్ చేసాం. ఎలా డాక్టర్స్ ని కన్సల్ట్ చేసాం, ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసాం. అంటే జూమ్ ద్వారా కానీ లేకపోతే వీడియో చాట్ ద్వారా కానీ మన కండిషన్ ని తెలియజేసాం అనమాట. సో అలాంటప్పుడు ఈ డాక్టర్ ఏం రిపోర్ట్ ఇస్తాడంటే పలానా పేషెంట్ పలానా దీంట్లో నేను ఎగ్జామిన్ చేశాను, ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి ఎలా డయాగ్నోస్ అయింది అని అంతా ఇచ్చే రిపోర్ట్ టెలి హెల్త్ ఆర్ టెలిమెడిసిన్ కన్సల్టేషన్ రిపోర్ట్. అంటే ఏం టెక్నాలజీని యూస్ చేశారు, ఆ ఫిజిషియన్ ఏమి అసెస్ చేశాడు, ఏమి డయాగ్నోస్ చేశాడు, ఏమి కన్క్లూజన్కి వచ్చాడు, అవన్నీ ఇచ్చేదన్నమాట. సో దీస్ ఆర్ ద రిపోర్ట్స్. ఒక్కసారి మళ్ళీ మనం అన్ని రిపోర్ట్స్ ని రీకలెక్ట్ చేసుకుంటాం. సో మనకి రిపోర్ట్స్ అనేది రకరకాలుగా ఉంటుంది, మనం నోట్ డౌన్ చేసుకోవాల్సిన రిపోర్ట్స్. ఫస్ట్ వచ్చేసి వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్యాక్. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ రిపోర్ట్ అంటే టెలిఫోనిక్ కన్సల్టేషన్ ద్వారా ఇచ్చే రిపోర్టే అనస్థీషియా రిపోర్ట్. అంటే మొత్తం మంది ఇచ్చినప్పుడు దాని యొక్క ఫైండింగ్స్ చేసే రిపోర్ట్ అనస్థీషియా రిపోర్ట్. ప్రీ అనస్థీషియా ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అంటే అనస్థీషియా ఇవ్వక ముందు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని అసెస్ చేసే రిపోర్ట్ ప్రీ అనస్థీషియా ఎవాల్యుయేషన్ రిపోర్ట్. పోస్ట్ అనస్థీషియా ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అంటే అనస్థీషియా ఇచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే పోస్ట్ అనస్థీషియా ఎవాల్యుయేషన్. రిహాబిలిటేషన్ నోట్స్ అంటే అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సైకియాట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, అంటే మెంటల్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే, అతను ఒకవేళ డ్రగ్ అడిక్ట్ అయింటే, లేకపోతే అతను ఏమన్నా లైక్ షాక్ కి గురయ్యి మైండ్ అన్స్టేబుల్ గా ఉంటే అతనికి రీహాబిలిటేషన్ థెరపీ ఇస్తారంటే నార్మల్ కండిషన్ కి తీసుకొని వచ్చేదానికి చాలా ట్రై చేస్తారనమాట. సో నార్మల్ కండిషన్ కి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్నిసార్లు డ్రగ్స్ వల్ల తగ్గిస్తారు, కొన్నిసార్లు ఎక్సర్సైజెస్ వల్ల తగ్గిస్తారు, కొన్నిసార్లు సరౌండింగ్స్ ని చేంజ్ చేసి వాళ్ళని నార్మల్ కండిషన్ ని తీసుకొని వస్తారు. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటారు. ఈ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడు, పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని రీహాబిలిటేషన్ నోట్స్ అంటారు. సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అనగానే మనకి ఈజీగా ఏం రీకలెక్ట్ అవ్వాలి, సైకియాట్రిక్ కండిషన్ అనేది రావాలన్నమాట. సైకియాట్రిక్ కండిషన్ అంటే ఏంటి, మెంటల్ కండిషన్. సో ఒక పేషెంట్ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది అంటే కొంతమంది ఏంటంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇంజరీస్ అయినప్పుడు కానీ ఆర్ డిప్రెషన్ వల్ల కానీ వాళ్ళ మెంటల్ కండిషన్ బాగా దెబ్బతింటుంది అనమాట. అలా మెంటల్ కండిషన్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు,
పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఏ విధంగా అతని హెల్త్ కండిషన్ ఉంది అని డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని సైకాట్రిక్ ఇవాల్యుయేషన్ అంటారు. రిఫరల్ లెటర్స్ అంటే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ జీన్, సో ప్లీజ్ కోఆపరేట్, బాగా వినండి. రిఫరల్ లెటర్స్ అంటే ఒక జనరల్ సర్జన్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇతనికి పలానా డిసీజ్ ఉంది, ఇతన్ని పలానా సర్జన్ దగ్గరికి రిఫర్ చేస్తున్నాను అంటే కార్డియాలజిస్ట్ దగ్గర కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్ దగ్గర కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ, రుమటాలజిస్ట్ దగ్గర కానీ, సో ఆంకాలజిస్ట్ దగ్గర కానీ, ఏ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తే ఈ రిఫరల్ లెటర్ ఇస్తారు అనమాట. డెత్ సమ్మరీస్, ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన పర్సన్ ఏమంటారంటే డిసీజ్డ్ పర్సన్ అంటారు. స్పెల్లింగ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, DECEASED, డిసీజ్డ్. డిసీజ్డ్ అంటే డెడ్ పర్సన్. ఒక పర్సన్ చనిపోయిన తర్వాత అతని గురించి ఇచ్చే రిపోర్టే డెత్ సమ్మరీ అన్నమాట. అంటే ఆ పర్సన్ ఎందుకు చనిపోయాడు, పాయిజన్ వల్ల చనిపోయాడా, సూసైడ్ వల్ల చనిపోయాడా, లేకపోతే స్టాబింగ్ వల్ల చనిపోయాడా, ఎవరైనా కత్తిపోట్ల వల్ల చంపేశారా, లేకపోతే అతనికి ఎవరైనా భయం కలుగజేసి చనిపోయాడా, హార్ట్ అటాక్ వచ్చేదానికి స్కోప్ వల్ల చనిపోయాడా, అతను నార్మల్ డెత్. సో అతని డెత్ కారణం ఏంటి అని కనుక్కునేదే ఈ ఆటోప్సీ చేస్తారు. ఆటోప్సీ చేయడం వల్ల ఏమవుతుందంటే ద రీజన్ ఆఫ్ డెత్ అనేది మనకి బయటపడుతుంది. ఆ రీజన్ ఆఫ్ డెత్ బయటపడిన తర్వాత ఇచ్చే సమ్మరీయే డెత్ సమ్మరీ. ల్యాబ్ రిపోర్ట్స్ అంటే మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. ల్యాబ్ రిపోర్ట్స్ లో మనకి ఏమొస్తుంది, యూరిన్ టెస్ట్ కానీ, మోషన్ టెస్ట్ కానీ, లేకపోతే మనకి అండ్ అదర్ టెస్ట్ ఏం చేసినా కూడా, కల్చర్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆ పేషెంట్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఆ పేషెంట్కి ఏం హెల్త్ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఈ పేషెంట్ యొక్క కండిషన్ ని ఆడియో ఫైల్లో రికార్డ్ చేస్తారనమాట. దాన్ని ల్యాబ్ రిపోర్ట్ అంటారు. SOAP నోట్స్ అంటే సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అండ్ ప్లాన్. అంటే ఒక పేషెంట్ హెల్త్ బాగాలేదు అని చెప్పగానే ఫస్ట్ ఆ పేషెంట్ ని అంబులెన్స్ లో ఎక్కిస్తారనమాట. అంబులెన్స్ లోకి ఎక్కించినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే అంబులెన్స్ టెక్నీషియన్ గానీ, ఆ హెల్త్ కేర్ టెక్నీషియన్ గానీ అతను ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఆ పేషెంట్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడు ఇతని కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే SOAP నోట్స్. అటాప్సీ రిపోర్ట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఎమర్జెన్సీ యొక్క కండిషన్ ఎలా ఉంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో ఫస్ట్ ఆ పేషెంట్ ని ఎక్కడ అడ్మిట్ చేస్తారు, ఎమర్జెన్సీ రూమ్ లో అడ్మిట్ చేస్తారు. అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్స్ వైటల్స్ ని రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వైటల్స్ అంటే ఏంటి, బ్రీదింగ్ బాగుందా లేదా, అండ్ పల్స్ బాగుందా లేదా, అండ్ హెల్త్ బ్రెయిన్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ వైటల్స్ అన్నమాట. అంటే సో ఈ వైటల్ ఆర్గన్స్ సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని, ఫంక్షన్ చేయకపోతే వాటిని రిస్టోర్ చేయడానికి వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు. సో ది ద ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ పేషెంట్ అంబులెన్స్ నుంచి ఎమర్జెన్సీ రూమ్ కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఎమర్జెన్సీ రూమ్ నుంచి నార్మల్ రూమ్ కి పంపించేటప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్. పాథాలజీ రిపోర్ట్ అంటే ఏంటి, అతనికి ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా, లేకపోతే టిష్యూలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈ రిపోర్ట్స్ అన్ని బయాప్సీ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్టే ఈ పాథాలజీ రిపోర్ట్ అన్నమాట. రేడియాలజీ రిపోర్ట్, ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ, MRI కానీ ఇవన్నీ చేసిన తర్వాత రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని రేడియాలజీ రిపోర్ట్ అంటారు. ప్రోగ్రెస్ నోట్స్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అవుతుందా కండిషన్, డిటీరియరేట్ అవుతుందని తెలియజేసే రిపోర్ట్. డిశ్చార్జ్ సమ్మరీలో పేషెంట్ ఏమి రిపోర్ట్లు వచ్చి అతని కండిషన్ ఏమైంది, అతనికి ఆపరేషన్ చేశారా, ఆపరేషన్ కండిషన్ ఎలా ఉంది, ఆపరేషన్ చేసిన తర్వాత కండిషన్ ఎలా ఉంది, అండ్ ఫైనల్ గా అతను ఇంటికి వెళ్ళేటప్పుడు కండిషన్ ఎలా ఉంది, అతను ఏమి టాబ్లెట్లు విజిట్ చేయాలి. I'm sorry, it got some technical issue. I'll share the screen once again. Yeah, దీన్ని ఆపరేటివ్ రిపోర్ట్ అంటారు.
కన్సల్టేషన్ రిపోర్ట్. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం డాక్టర్ని ఏం చేస్తాం? కన్సల్ట్ అవుతాం. అంటే ఒకవేళ అవసరమైతే అడ్మిట్ అవుతాం. అడ్మిట్ అంటారు. పేషెంట్ హాస్పిటల్లో చేరడాన్ని అడ్మిట్ అంటారు. అదే జాబ్ పర్పస్కి వెళ్ళేదానికి జాయిన్ అంటారు. నెక్స్ట్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనకు తెలుసు పేషెంట్ యొక్క హిస్టరీ ఏంటి, అతని పాతకాలంలో ఏం జబ్బులు ఉన్నాయి, ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలా రెస్పాండ్ అయ్యారు, అవి క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అన్ని వచ్చే రిపోర్ట్. ఇది పేషెంట్ హిస్టరీ అన్నమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఒక్కసారి మనకి రిపోర్ట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చదువుదాం. ఐల్ గివ్ ఫర్ ఎవ్రీ రిపోర్ట్ హాఫ్ ఎ మినిట్ టైం. ప్లీజ్ గో త్రూ ద రిపోర్ట్. మనకి ఇలాంటి ఆడియో ఫైల్స్ పంపిస్తారు. కొన్ని ఆడియో ఫైల్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని ఆడియో ఫైల్స్ స్మాల్గా ఉంటాయి. సో ఇట్ మే బి లాస్టింగ్ ఫ్రమ్ 5 minutes to half an hour also. Please go through the report. This is an example of telehealth visit report. Okay, please read it, everyone. I will also read it for a minute. Patient name is Sarah Johnson. Date of visit. Date of visit March 10th, 2023. Checked by Dr. Emily Roberts. The reason for visit is follow-up for hypertension management. Summary. During the telehealth visit, the patient's blood pressure readings were reviewed and medication adjustments were made to optimize blood pressure control. Lifestyle modifications such as dietary changes and increased physical activity were discussed. The patient's questions and concerns regarding medication side effects and potential interactions were addressed. Follow-up visits scheduled in 3 months. Death summaries. This is the second report. Death summary of patient Mr. John Smith, 85 years old, male. Admission date 4/10/2023. Death date 4/15/2023. సో మీకు డేట్స్ డ్రాఫ్టింగ్ చేయాలన్నప్పుడు ఎలా చేయాలని చెప్పాను. 4 వచ్చినప్పుడు 0 అని మనం ఇన్సర్ట్ చేయాలి. 4 అంటే సింగిల్ డిజిట్ న్యూమరికల్ ఉన్నప్పుడు మనం 0 అనేది యాడ్ చేయాలి. 4/10/2023. Principal diagnosis, stage 4 lung cancer with metastasis. Brief summary. Mr. Smith, a known case of stage 4 lung cancer, was admitted with complaints of difficulty breathing and severe weakness. Despite supportive measures, his condition progressively worsened. He developed severe respiratory distress and was placed on end-of-life care as per family's wishes. Mr. Smith peacefully expired on the afternoon of 15th April 2023. Lab reports. ఒకసారి ల్యాబ్ రిపోర్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. Patient John Doe, 45-year-old male, test ordered, complete blood count CBC. Date sampled 1/5/2023. ఇక్కడ డేట్ కి సింగిల్ డిజిట్ నంబర్ వచ్చినప్పుడు 0 అనేది యాడ్ చేయాలి. హిమోగ్లోబిన్ 16 and hematocrit 46%. WBC count 6,000 cells. Platelet count 250,000 cells. Interpretation, all values within normal range. Emergency room reports. Emergency room report of John Doe, gender male, age 45, chief complaint, chest pain, history of present illness. Patient reports chest pain onset while mowing the lawn, described as a heavy squeezing sensation in the chest associated with shortness of breath. No history of similar episodes. And denies associated nausea or vomiting. Past history, hypertension, physical exam, patient in mild distress, vital signs stable, cardiac exam, regular rhythm, no murmurs, lungs clear to oscillation. Assessment, chest pain, possible angina, plan, administer nitroglycerin, order EKG and cardiac enzymes, admit for observation and further workup. అలాగే ఒకసారి pathology report కూడా చూద్దాం. Pathology report, specimen type, left breast biopsy, clinical history, a 55-year-old female with a palpable mass in the left breast. Gross description, recede in formalin is a 1.5 centimeter portion of breast tissue with an associated mass. Microscopic description, sections show infiltrating ductal carcinoma.
the tumor is estrogen and progesterone receptor positive and HER2 new negative. There is no lymphovascular invasion identified. Diagnosis: invasive ductal carcinoma, left breast. సో ఇలాగ రిపోర్ట్స్ అనేది ఉంటాయి. మనకి 18 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనం చదివాం. సో ఒక్కొక్క టైప్ రిపోర్ట్ కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. అన్ని రిపోర్ట్స్ ని ఒకటే ఫార్మాట్ లో మనం చేయకూడదు. రిపోర్ట్స్ చేసేటప్పుడు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. లిజనింగ్ స్కిల్ ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఐడెంటికల్ వర్డ్స్ అనేది ఉంటుంది, అంటే సిమిలర్ సౌండ్ వచ్చే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీసీ అంటాం. పీసీ అంటే ఏంటి? పర్సనల్ కంప్యూటర్. పీసీ అంటే ఏంటి? పోస్ట్ కార్డ్. పీసీ అంటే ఏంటి? పోలీస్ కానిస్టేబుల్. పీసీ అంటే ఏంటి? ప్రొవిజనల్ సర్టిఫికేట్. పీసీ అంటే ఏంటి? ప్లేయింగ్ కార్డ్స్. సో ఒక పీసీ అనే అబ్రివేషన్ వల్ల ప్లేయింగ్ కార్డ్స్ అని, పోస్ట్ కార్డ్ అని, పర్సనల్ కంప్యూటర్ అని, పోలీస్ కానిస్టేబుల్ అని అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ని రకరకాలుగా ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఎవరి టెర్మినాలజీ మాట్లాడుతున్నాం? కుట్లు, స్టిచెస్ అని అనకూడదు. మనం ఏమనాలి? సూచెస్ అనాలి. డాక్టర్స్ కట్ చేశారు అని అనకూడదు, యాంపిటేట్ అనాలి. సో మనం మాట్లాడేదన్నీ డాక్టర్ టెర్మినాలజీలోనే మనం లింక్అప్ అయి ఉండాలన్నమాట. సో దెన్ ఓన్లీ వీ క్యాన్ సర్వైవ్. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ కూడా నేర్చుకుంటాం. Please concentrate. It is for some sort of disturbance is coming over here. Yeah. So today, now we will go through the topics related to English. Synonym. Synonyms అంటే ఏంటంటే మీనింగ్స్ అనమాట. సో సినోనిమ్స్ ని సింపుల్ గా చెప్పాలంటే అర్థాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ అంటే హ్యూజ్ అని, స్మాల్ అంటే టైనీ అని, ఫాస్ట్ అంటే క్విక్ అని, క్వైట్ అంటే సైలెంట్ అని, ఫినిష్ అంటే ఎండ్ అని, నియర్ అంటే క్లోజ్ అని. సో సినోనిమ్స్ ఏమంటారు? మీనింగ్స్ అంటారు. మనం మెయిన్ గా వొకాబులరీని బిల్డప్ చేసుకోవాలి. వొకాబులరీ అంటే ఏంటి? వర్డ్ పవర్. సో ఎంత వొకాబులరీ అంటే మనం అంత బాగా మనం అండర్స్టాండ్ చేసుకోగలం. యాంటనిమ్స్. యాంటనిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ ని యాంటనిమ్స్ అంటారు. సో సినోనిమ్స్ కి ఆపోజిట్స్ ఏంటి? యాంటనిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీకి ఆపోజిట్ ఏంటి? సాడ్. బిగ్ స్మాల్. రిచ్ పూర్. ఫాస్ట్ స్లో. హాట్ కోల్డ్. అప్ డౌన్. క్లీన్ డర్టీ. ఆల్వేస్ నెవర్. హోమోఫోన్. హోమో అంటే సెక్షువల్ అని మనం బయాలజీలో చదువుతాం. హోమోసెక్షువల్ అంటే ఒకటే సెక్స్ కి సంబంధించిన వారు. హోమో మీన్స్ సేమ్. జస్ట్ సెకండ్, somebody is calling, I'll find out. యా, హోమోఫోన్స్. హోమో అంటే సేమ్ అన్నమాట. అందుకే హోమోసెక్స్ అంటారు. హోమోసెక్స్ అంటే ఏంటి? సేమ్ జెండర్ కి చెందిన వాళ్ళు కానీ సెక్స్ చేసుకుంటే వాళ్ళని హోమోసెక్షువల్ అంటారు. అంటే జెంట్స్ వాళ్ళని హోమోసెక్షువల్ అంటారు. అదే లేడీస్ అంటే వాళ్ళని లెస్బియన్స్ అంటారు. మనకు అలాగే సెక్షువల్ టెర్మినాలజీ మాట్లాడేటప్పుడు ట్రాన్స్జెండర్ అని కూడా మనకు తెలుసు. వాళ్ళని యూనక్స్ అని కూడా అంటారు.
హోమోఫోన్స్ అంటే ద వర్డ్ దట్ సౌండ్స్ సేమ్ యాజ్ అనదర్ వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనే వర్డ్ వచ్చింది. సెల్ అంటే SCLL సెల్ వస్తుంది, CELL సెల్ వస్తుంది. ఇప్పుడు మనం డాక్టర్స్ టెర్మినాలజీలో రాసేటప్పుడు మనం SCLL రాసామా, CLL సెల్ రాసామా, CELL రాసాం. ఎందుకంటే వీఆర్ టైపింగ్ మెడికల్ టెర్మినాలజీ. సో మెడికల్ టెర్మినాలజీకి సంబంధించిన మాత్రమే మనం దాన్ని తీసుకోవాలన్నమాట. సో కొన్ని వర్డ్స్ ఒకటే సౌండ్ ఉంటాయి, అంటే వాటి మీనింగ్స్ వేరుంటది, వాటి స్పెల్లింగ్స్ వేరుంటాయి, వాటిని హోమోనిమ్స్ అంటారు. అంటే CELL సెల్ స్పెల్లింగ్ వేరు, SCLL సెల్ స్పెల్లింగ్ వేరు. ఈ spelling మీనింగ్ కూడా వేరవుతుంది అనమాట. కానీ సౌండ్ ఒక్క ఫోన్ సేమ్ సౌండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ మనకు చేతికి యా హోమోఫోన్స్. ఒకసారి హోమోఫోన్స్ చూద్దాం. సెల్ సెల్, బోర్ బోర్డ్, పోల్ పోల్, స్టేర్స్ స్టేర్, బేర్ బేర్. Now we will go through some homophones. Q Q TOO అంటే ఇది కూడా. He is a singer too అంటే అతను గాయకుడు కూడా. TWO అంటే రెండు. స్టేషనరీ స్టేషనరీ. ARY స్టేషనరీ అంటే కదలకుండా ఉండేది. ERY స్టేషనరీ అంటే మనకి బుక్స్ పెన్సిల్స్ అమ్మే షాప్ ని ఏమంటారు? స్టేషనరీ షాప్. అంటే రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. స్టేషనరీ అంటే ఒకటేంటి? కదలకుండా ఉండేది. ఒక మీనింగ్ అంటే స్టేషనరీ అంటే బుక్ షాప్. ప్రిసీడ్ ప్రిసీడ్ అంటే ముందుగా. ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళు అని. అంటే ఐ ప్రొసీడెడ్ ఇన్ మై జర్నీ, నేను నా దారిలో ముందుకు వెళ్ళాను. ప్రిన్సిపల్, నేను మీకు క్లారిటీ కోసం
ఒకేలాగా పలకకుండా డిఫరెంట్ కొంచెం పలుకుతున్నాను. అంటారు. ప్రిన్సిపల్ అంటే ఒక పద్ధతి. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెర్స్పెక్టివ్ అంటే ఆలోచన విధానం. మనం దేన్ని ఎలా ఆలోచనలో చూస్తాం అంటే, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డాక్టర్ ఏంటంటే పేషెంట్ ని సేవ్ చేయాలని ఆలోచన ఉంటుంది. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఒక దొంగకి ఆ పడిపోయిన అతని వ్యక్తి దగ్గర ఏం తీసుకుంటారు. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు లాయర్ కి మన చేతిని అడ్వైజ్ పిఆర్ఏసిటిఐ ప్రాక్టీస్ అనేది నౌన్ అనమాట. ఓకే, పిఆర్ఏసిటిఐఎస్ ప్రాక్టీస్ అనేది వర్బ్. లూజ్ లూజ్, ఎల్ఓఎస్సి లూజ్ అంటే పోగొట్టుకోవడం. ఎల్ఓఓఎస్సి లూజ్ అంటే మన షర్ట్ చాలా లూజ్ ఉంది అంటే వదులుగుంది అని అంటారు కదా, అదనమాట. ఐ డోంట్ లైక్ లూజ్ ఎనీథింగ్. ఐ డోంట్ లైక్ లూజ్ ఎనీథింగ్ అంటే ఎల్ఓఎస్సి వస్తుంది. నెక్స్ట్ హెరాయిన్. హెరాయిన్ అంటే మనకి తెలుసు, HEROIN, అది ఒక డ్రగ్ అనమాట. హీరోయిన్ అంటే కూడా మనకి తెలుసు. ఫార్దర్. ఫార్దర్ అంటే చాలా ముందుకి. ఫార్దర్ రిఫర్స్ టు గ్రేట్ డిస్టెన్స్. ఫర్దర్, ఫర్దర్ అంటే ఇంకొంచెం గాని మనం చేసే పనిలో ముందుకెళ్తే. ఫర్దర్ మోర్, ఇంకొంచెం గాని మనం ప్రొసీడ్ అవుతే దాన్ని ఫర్దర్ అంటారు. ఎమినెంట్, EMINE అంటే ఎమినెంట్ అంటే అతను ఒక చాలా ఎమినెంట్ పర్సన్, చాలా ప్రముఖుడు, చాలా ప్రావీణ్యుడు అని అంటారు. ఇమినెంట్, ఇమినెంట్ అంటే అన్అవాయిడబుల్, మనం నుంచి ఆస్ట్రాయిడ్ ఏదో వచ్చి మన దాంట్లో ఏమి డౌట్ లేదు, రెండు అనమాట. DUEL అంటే ఇద్దరు కొట్టుకోవడం. మనకి RRR మూవీలో రామ్ చరణ్ అండ్ జూనియర్ NTR దే ఫాట్. దాని ఏం ఫైట్ అంటారు? డ్యూయల్ ఫైట్ అంటారు. DUEL, దాన్ని డ్యూయల్ ఫైట్ అంటారు. డెజర్ట్, DESCRT, డెజర్ట్ అంటే అడవి. DESSERT, డెజర్ట్ అంటే ఒక స్వీట్ అనమాట. డెజర్ట్ ఈజ్ అ వేస్ట్ బ్యారన్ ల్యాండ్. డెజర్ట్ ఈజ్ ఏ స్వీట్. కంప్రైజ్, కంప్రైజ్ అంటే కలిగి ఉండడం. అంటే ఆ మెడికల్ రిపోర్ట్ కంప్రైజ్ పేషెంట్స్ హిస్టరీ. ఆ మెడికల్ రిపోర్ట్ లో పేషెంట్ హిస్టరీ కలిగి ఉన్నది. కాంప్రమైజ్, కాంప్రమైజ్ అంటే మనకి కాంప్రమైజ్ అయిపోయి ఉంటాం అంటే సర్దుకున్నాడు అని. కోర్స్, COARC, కోర్స్ అంటే రఫ్ గా ఉండడం అనమాట. అంటే మనకి సిల్క్ క్లాత్ అవన్నీ ఎలా ఉంటుంది? కోర్స్గా ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిగ్స్ హెయిర్ ని కానీ టచ్ చేసాం అనుకో, చాలా రఫ్ గా ఉంటుంది, దాన్ని కోర్స్ అంటారు. COURSC, కోర్స్ అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. MPC కోర్సు, BIPC కోర్సు, CEC కోర్సు. బీటెక్ లో ఏ కోర్స్ తీసుకున్నావు అంటారు. అండ్ EC తీసుకున్నావా, CSE తీసుకున్నావా, IT తీసుకున్నావా అని. దాన్ని COURSC అంటారు. CIT, సైట్ అంటే ఉదాహరణకి ఐ వాంట్ టు సైట్ అన్ ఎగ్జాంపుల్ అంటారు. SITE, సైట్ అంటే స్థలము. SITE, సైట్ అంటే స్థలము. SIGHT, సైట్ అంటే నాకు ఐ సైట్ ఉంది ఆర్ దృశ్యం అని కూడా వస్తుంది. సో ఈ సైట్ అనే స్పెల్లింగ్ చూడండి, మూడు ఉన్నాయి. CITE సైట్, SITE సైట్, SIGHT సైట్. బారో, BORROW, బారో అంటే అప్పు తీసుకోవడం. లెండ్ అంటే అప్పు ఇవ్వడం. ఇవేంటి? బారో, లెండ్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. బిట్వీన్, ఈ బిట్వీన్ అనే వర్డ్ ని మనం ఎవరైనా ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే రెండు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, దీని గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు బిట్వీన్ అంటాం. అంటే ద బ్యాట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద బాల్స్, ఆ రెండు బాల్స్ మధ్యలో బ్యాట్ ఉంది అంటారు. మై హౌస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద హౌసెస్ అంటే మా ఇల్లు ఆ రెండు ఇళ్ళ మధ్యలో ఉంది అంటారు. అమాంగ్ అంటే రెండు కంటే ఎక్కువ నంబర్ మాట్లాడేటప్పుడు అమాంగ్ అంటాం.
బిఏఆర్ఈ బేర్. బిఏఆర్ఈ బేర్ అంటే బట్టలు లేకుండా ఆర్ వస్త్రాలు లేకుండా. బిఏఆర్ఈ బేర్ అంటే బేర్ ట్రీ అంటారు, ఆకులు లేకుండా. బేర్ బాడీ అంటారు, డ్రెస్ లేకుండా. బేర్ ఐజ్ అంటారు, కళ్ళద్దాలు లేకుండా. బిఈఏఆర్ బేర్ అంటే భరించడం అని కూడా వస్తుంది. అది బిఈఆర్ బేర్ అంటే భరించడం అని వస్తుంది. బిఈఆర్ బేర్ అంటే ఎలుగుబంటి కూడా వస్తుంది. నెక్స్ట్ అష్యూర్. అష్యూర్ అంటే తప్పకుండా చేస్తాను అని హామీ ఇవ్వడం అనమాట. అష్యూరెన్స్ ఇస్తారు. అష్యూరెన్స్ అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని. నెక్స్ట్ ఎన్ష్యూర్ అంటే అది జరిగిందా లేదా అని మనం దాన్ని క్లారిఫై చేసుకుంటాం. ఎన్ష్యూర్ అంటే అది సర్టన్ గా అయిందా లేదా అని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. దాన్ని ఎన్ష్యూర్ అనమాట, టు మేక్ ష్యూర్. యానిక్డోట్. యానిక్డోట్ అంటే మనం దేని గురించి అయినా చెప్పేటప్పుడు కానీ, షార్ట్ స్టోరీ గురించి కానీ వాటిని యానిక్డోట్స్ వాడతాం అనమాట. అదే యాంటీడోట్ అంటే విరుగుడు మందు. ఎవరైనా పాయిజన్ మింగారంటే వాళ్ళకి యాంటీడోట్ ఇస్తారు. అంటే అతను ఏం పాయిజన్ మింగాడు, దానికి ఏం యాంటీడోట్ వస్తే అతను నార్మల్ కండిషన్కి వచ్చేస్తాడని యాంటీడోట్ అనమాట. ఆల్టర్. ఆల్టర్, ఏఎల్టిఏఆర్. ఆల్టర్ అంటే బలిపీఠం. ఏఎల్టిఆర్ ఆల్టర్ అంటే దాన్ని కరెక్ట్ చేయడం. ఏఎల్టిఆర్ అనే వర్డ్ మనం బట్టల టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతుంటాం, ఆల్టరేషన్ చేయాలి అని. అంటే దాన్ని పొడవు తగ్గించడం కానీ పొడవు పెంచడం కానీ వాటిని ఏమంటారు, ఆల్టరేషన్ అంటారు. ఏఎల్టి. ఏడివిఐసి అంటే సలహా, దాన్ని నౌన్ అంటారు. ఇందాకే చెప్పాను, సి వచ్చిందంటే నౌన్. ఏడివిఐఎస్సి అంటే అది వర్బ్ అన్నమాట. సో మనం డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వాలి. యాక్సెప్ట్, ఏసిసిఈపిటి. యాక్సెప్ట్ అంటే స్వీకరించడం. అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం, దాన్ని స్వీకరించాం. ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే ఇది కాకుండా. ఎక్సెప్ట్ దిస్ అంటే దీన్ని వదిలేసి వేరే వాటిని అన్నిటినీ. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక్కసారి రీకలెక్ట్ చేస్తాం, వర్డ్స్ అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకొని విల్ ర్యాప్ అప్ ద క్లాస్. యాక్సెప్ట్, ఎక్సెప్ట్, అడ్వైజ్, అడ్వైజ్, ఆల్టర్, ఆల్టర్, anecdote, antidote, assure, ensure, bear, bear, between, among, borrow, lend, cite, 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 course, course, comprise, compromise, desert, desert, duel, duel, eminent, imminent, father, further, heroine, heroine, lose, lose, practice, practice, perspective, prospective, principle, principle, proceed, proceed, stationary, stationary, two, two. So these are the things. So let's leave for the day. If you have any doubts, please feel free to contact me in my mobile. It's 812-123-1232. Thank you. Have a great day. So let's leave for the day.